సో సార్ అంటే ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయితున్న వాళ్ళు అంటే ఓన్లీ యూపీఎస్సీ వరకే వాళ్ళకి ఆ నాలెడ్జ్ పనికొస్తుందా? లేదు అంటే మనం గ్రూప్ 1, గ్రూప్ 2కి కూడా మనం అటెంప్ట్స్ చేయొచ్చా? సో, డెఫినెట్‌లీ మేడం. యూపీఎస్‌సీ ప్రిపరేషన్ అంటే అది ఇంకా అల్టిమేట్. అంతకంటే టఫెస్ట్ ఎగ్జామ్ ఇండియాలో ఏది లేదు ప్రెజెంట్. సో, వరల్డ్‌లోనే అది టఫెస్ట్ ఎగ్జామ్ అని కన్సిడర్ చేయొచ్చు. సో, అలా ప్రిపేర్ అయ్యి దాని కోసం కష్టపడిన వాళ్ళు డెఫినెట్‌గా చాలా మందిని చూస్తుంటాం. యూపీఎస్‌సీ ప్రిపరేషన్‌లో ఉండి గ్రూప్ 1 కొట్టిన వాళ్ళను, గ్రూప్ 2 కొట్టిన వాళ్ళను. సో, యూపీఎస్‌సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఈ గ్రూప్స్‌కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మేడం. ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్ లెవెల్ అనేది కొంత స్టాండర్డ్‌గా ఉంటుంది. ఇప్పుడొచ్చే గ్రూప్స్ ప్యాటర్న్‌లో కూడా యూపీఎస్‌సీ టైప్ క్వెషన్సే అడుగుతున్నారు. అంతెందుకండి ఈ మధ్య జరిగిన ఏపీలో జరిగిన గ్రూప్ 1 అనుకోండి, తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్‌లో సెలెక్ట్ అయినటువంటి పర్సన్స్ చూస్తే ఎక్కువగా వాళ్ళు యూపీఎస్‌సీ ప్రిపేర్ అన్న వాళ్ళు మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలానే యూపీఎస్‌సీ ప్రిపరేషన్ లేకపోయినా కూడా కొత్తగా ఎవరన్నా ప్రిపేర్ అయినా కూడా సో నేనొకటే చెప్తున్నా. సో మన బ్రెయిన్ అనేది కొంత అనలైటికల్‌గా ఉంచుకునేదానికి ట్రై చేయాలి. ఏది అక్కడ బట్టి కొట్టకూడదు. ఇప్పుడున్న ఇప్పుడున్న ప్యాటర్న్స్‌లో బట్టి చదువు అనేది పనికిరాదు మేడం. సో దేన్నైనా మనం నీట్‌గా అర్థం చేసుకోవాలి. కొంత పేషెన్స్ ఉండాలి. దాన్ని నేర్చుకోవడానికి టైం కేటాయించాలి. మీరన్నట్లు ప్రాక్టికల్‌గా దాని గురించి థింక్ జేయాలి. అప్పుడే దాన్ని మనం బెటర్‌గా ప్రెజెంట్ చేయగలుగుతాం మేడం.